వేసవి కాలంలో ఇటువంటివి పరిణామాలు నార్మల్గానే ఉంటాయి. మనకి ఇవి ఏంటంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఈ టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు 5-6 రోజులు మనకి 40 డిగ్రీలు దాటి టెంపరేచర్లు ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల మధ్యన ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల, అలాగే ల్యాండ్కి సీకి మధ్యన ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అని, ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అని ఏర్పడతాయి. వీటి వల్ల మనకి విండ్ డైరెక్షన్స్ చేంజ్ అయ్యి మనకి తూర్పు దిక్కు నుంచి కానీ పశ్చిమ దిక్కు కానీ గాలుల డైరెక్షన్ మారినప్పుడు తూర్పును బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియన్ సముద్రం ఉండటం వల్ల ఈ ప్రాంతం నుంచి ఈ మాయిశ్చర్ విండ్స్ వేడిగా ఉన్న ల్యాండ్ మాస్ మీదకి రావడము, వేడిగా ఉన్న ల్యాండ్ మాస్ మీద ఎప్పుడు వేడి గాలులు కింద నుంచి పైకి పోతూ ఉంటాయి. ఈ అదే సమయంలో ఈ తేమగాలు ప్రవేశించినట్టయితే ఈ మాయిశ్చర్ కూడా పైకి తీసుకుపోబడి పైన మరి కండెన్సేషన్ అయ్యి క్యూలో నింబస్ క్లౌడ్స్ కింద ఏర్పడి 1 గంట 2 గంటల్లోనే ఈ పరిణామం అంతా జరిగిపోయి మనకి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన జల్లులు పడుతూ ఉంటాయి. అటువంటి పరిణామం గత 4-5 రోజులుగా మనకి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అక్కడక్కడ జరిగింది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కూడా పడినాయి. అయితే ఈ ఎఫెక్ట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఈ